హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వాన్ ప్రొడక్షన్స్. ఈరోజు పాలక్ చికెన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సింపుల్ అండ్ స్పైసీగా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. 1.5 kg చికెన్కి 3 పెద్ద టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. అందులో ఓపెన్ గరం మసాలా, ఇలాచి, లవంగా, పట్టా, సాజీరా, మీకు కావాల్సిన పెప్పర్ కూడా వేసుకోండి, స్పైసీగా ఉంటుంది. ఇందులో ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక 2-3 ఆనియన్స్ పడుతుంది. గ్రీన్ చిల్లీస్ అయితే ఒక 7 or 8 వేసుకోండి. అండ్ ఇది బాగా వేగే వరకు ఫ్రై చేసుకోండి, బ్రౌన్గా అయ్యే వరకు. తర్వాత పసుపు వేయండి, కొంచెము ఒక 1/2 teaspoon వేయండి. తర్వాత 3 to 4 teaspoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. నాన్ వెజ్కి జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటేనే టేస్టీగా అవుతుంది. అండ్ తర్వాత మీరు క్లీన్ చేసిన మీట్ని, చికెన్ని వేయండి. వేసి ఇమీడియట్గా సాల్ట్ వేసుకోండి. 3 to 4 tablespoons ఆఫ్ సాల్ట్, మరి మీకు తగిన విధంగా సాల్ట్ వేసుకోండి. వేసిన తర్వాత అది మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టండి. సో ఈ టైంలో హైలోనే ఉంచండి. పెట్టినప్పుడు మీకు ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ తేలుతుంది. మీకు ఆయిల్ ఇలా కనిపించినప్పుడు ఒక 6 spoons ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, కారం వేసుకోండి. స్పైసీగా ఉంటుంది. మీకు కావాల్సితే కొంచెం తక్కువ వేసుకోండి. కలుపుకోండి. కూర మాడకుండా చూసుకోండి. సిమ్లో పెట్టుకోండి. కారం వేసారంటే కూర మాడుతుంది. సిమ్లో పెట్టుకొని చెక్ చేస్తూ ఉండండి ఎవ్రీ 5 minutesకి. మరి తర్వాత టొమాటోస్ వేసుకోండి. ఒక 3 tomatoes చిన్నగా కట్ చేసుకున్నవి. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పాలకూర వేసుకోండి. ఎవ్రీ 5 minutesకి సిమ్లో చెక్ చేస్తుండండి. ఈ టైంలో మీకు కావాల్సితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, గ్రేవీ లాగా. మరి లాస్ట్లో గరం మసాలా వేయండి. గరం మసాలా వేసిన తర్వాత లాస్ట్కి గార్నిష్ విత్ కొరియండర్ అండి. ఇలా చేసుకొని చూడండి, స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.